పాకిస్తాన్ మిలిటరీ పవర్ ఏంటో దాని సత్తా ఏంటో చెప్పకనే చెప్పారు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి డిప్యూటీ పీఎం ఇషాక్ దార్. గత 4 సంవత్సరాల నుంచి సుమారు 4,000 మంది సైనికుల్ని కోల్పోవడంతో పాటు సుమారు 20,000 మంది సైనికులు గాయపడ్డారని ఆయన చెప్పుకొచ్చారు. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి తమపై దాడులు పెరిగాయని డిప్యూటీ పీఎం చెప్పారు. తాలిబాన్లు తమ ఫైటర్లను నియంత్రించాలని, టీటీపీ ఫైటర్స్ సహా సరిహద్దు నుంచి దాడులు చేయకుండా అడ్డుకోవాలని దార్ కాబుల్ను వేడుకుంటున్నాడు. మరి పాక్ ఆర్మీ బలహీనపడిందా లేక బలపడిందా? వివరాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. పాకిస్తాన్ ప్రభుత్వం పాక్ ఆర్మీ చేసిన పాపాలకు తగిన మూల్యం చెల్లించుకుంటోంది. పాకిస్తాన్ ఆర్మీ పరిస్థితి ఎలా ఉందో పాక్ విదేశాంగ మంత్రి డిప్యూటీ పీఎం ఇషాక్ దార్ చెప్పకనే చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఇక ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు ఆగస్టు 5, 2021లో అధికారం చేపట్టారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సైనికులు వెనుదిరిగిన వెంటనే తాలిబాన్లు కాబూల్ను స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి అధికారం చలాయిస్తున్నారు. తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి పాకిస్తాన్కు చెందిన తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ లేదా టీటీపీని పెంచి పోషించింది. టీటీపీ ద్వారా పాకిస్తాన్లో తరచూ దాడులు చేయిస్తోంది. గత 4 సంవత్సరాల నుంచి సుమారు 4,000 మంది సైనికులను కోల్పోయామని ఇషాక్ దార్ మీడియా సమావేశంలో చెప్పారు. మరో 20,000 మంది సైనికులు గాయపడ్డారని తెలిపారు. టీటీపీ ఫైటర్స్ సరిహద్దు దాటి తమ భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించి తమ భద్రతా దళాలపై దాడులు చేస్తున్నారని, వారిని నియంత్రించాలని ధార్ తాలిబాన్ ప్రభుత్వాన్ని కోరారు. అయితే తాలిబాన్లకు వ్యతిరేకంగా తాము కూడా ప్రతీకార దాడులు చేయాలనుకున్నామని, అయితే ఖతర్ మధ్యవర్తిత్వం వహించి సంయమనం పాటించాలని కోరడంతో తాము వెనక్కి తగ్గామని ధార్ వివరించారు. అయితే ఖతర్లో కాల్పుల విరమణ ఒప్పందం విఫలం కావడానికి ప్రధాన కారణం పాకిస్తాన్ అని ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ అన్నారు. ఆఫ్ఘనిస్తాన్ భూభాగంలోకి పాకిస్తాన్ సైనికులు అక్రమంగా చొరబడి తమపై దాడులు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. చర్చల సందర్భంగా పాకిస్తాన్ పలు అలివికాని డిమాండ్లు తమ ముందు ఉంచిందని, అందుకే శాంతి చర్చలు విఫలమయ్యాయని ముత్తాఖీ వివరించారు. కాగా ఇషాక్ దార్ ఆఫ్ఘనిస్తాన్ భూభాగం నుంచి తమ భూభాగంపై దాడులు నియంత్రించాలని తాలిబాన్ ప్రభుత్వాన్ని కోరినా అక్కడి నుంచి సరైన స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న టెర్రరిస్టు గ్రూపులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఇరు దేశాల మధ్య సంబంధాలు ఇటీవల కాలంలో దారుణంగా క్షీణించాయి. దీంతో పాక్ ఆఫ్ఘన్ సరిహద్దును మూసివేసింది. సరిహద్దు మూసివేయడం తమకు ఇష్టం లేకపోయినా భద్రతా కారణాల వల్లే మూసివేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకున్నారు. ఇక తాలిబాన్ సభ్యుల్లో కొందరు శాంతి కోరుకుంటే మరికొందరు వ్యతిరేకిస్తున్నారని ధార్ అన్నారు. తాము తాలిబాన్ ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో ఇటీవలే తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్కు చెందిన వందలాది టెర్రరిస్టులను అదుపులోకి తీసుకున్నట్లు తాలిబాన్ ప్రభుత్వం తమకు సమాచారం ఇచ్చిందన్నారు ధార్. ఇషాక్ దార్ ఇటీవల ఇస్లామాబాద్లో మీడియా సమావేశంలో సుదీర్ఘంగా మాట్లాడారు. ఖతర్ విజ్ఞప్తి మేరకు తాము ఆఫ్ఘనిస్తాన్పై దాడులు చేయడం లేదని చెప్పుకొచ్చారు. తాలిబాన్లపై దాడి చేసి దారికి తెచ్చుకునే సత్తా తమకు ఉందన్నారు పాక్ డిప్యూటీ పీఎం. ఖతర్ విదేశాంగ మంత్రిత్వ శాఖకు తాము దాడులు చేస్తున్నామని సమాచారం తెలుసుకుని తమను వారించిందన్నారు. ఇరు దేశాల మధ్య సమస్యను పరిష్కరించడానికి తాము మధ్యవర్తిత్వం నేర్పుతామని వారు ముందుకొచ్చారు. లేదంటే అదే రాత్రి ఆఫ్ఘనిస్తాన్పై భారీ ఎత్తున దాడులు చేసేవారమని, గత నెలలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతకు దారితీసిన అంశాల గురించి ధార్ వివరించారు. అయితే ఖతర్ మధ్యవర్తిత్వం వహించినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. తాము మధ్యవర్తిత్వం వహించిన సమస్యకు పరిష్కారం లభించనందుకు ఖతర్ కూడా అసంతృప్తితో ఉందన్నారు ధార్. తమ మిత్రదేశం గురించి చెడుగా మాట్లాడడం మంచిది కాదని అంటూనే ఆఫ్ఘన్ పాకిస్తాన్ మధ్య చర్చలు విఫలం కావడం పట్ల ఇప్పటికీ ఖతర్ అసంతృప్తిగానే ఉందన్నారు పాక్ డిప్యూటీ పీఎం.
ఆఫ్ఘనిస్తాన్లో ప్రభుత్వాన్ని నడుపుతోన్న తాలిబన్లు తమ విధానాన్ని మార్చుకోవాలని సూచించారు. తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి వారి భూభాగం నుంచి తమపై తరచూ దాడులు జరుగుతున్నాయి. గత 4 ఏళ్ల నుంచి నిరంతరం టీటీపీ తమ భద్రతా దళాలపై దాడులు చేస్తున్నారు. సుమారు 4,000 మంది అధికారులు, సైనికులను చంపారు. సుమారు 20,000 మంది వరకు గాయపడ్డారు. ఇలాంటి సమయంలో కూడా తాము కళ్ళు మూసుకుని ఎలా ఉండాలి అని దార్ ప్రశ్నించారు. ఆఫ్ఘనిస్తాన్లో ప్రవేశించి మిలిటెన్సీ అంతమొందించే సత్తా తమకు ఉందన్నారు. దీనికి కారణం కూడా ఆయన చెప్పారు. గత కొన్ని సంవత్సరాల నుంచి దాడులు తగ్గకపోగా రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇక తాలిబన్లు మాత్రం తాము చేతకాక చూసి చూడనట్టు ఉన్నారనుకుంటున్నారేమో. అల్లా తమకు శక్తిని ప్రసాదించాడు. సరైన సమయంలో పాకిస్తాన్ సత్తా ఏంటో తాలిబన్లకు రుచి చూపిస్తామన్నారు. అయితే సోదర ముస్లిం దేశం ఇంట్లో ప్రవేశించి వారిని చంపడం కూడా సరైంది కాదన్నారు దార్. దార్ ఇటీవల రష్యా, బహ్రెయిన్తో పాటు ఇతర దేశాల్లో పర్యటించి వచ్చారు. వీరు కూడా ఆఫ్ఘనిస్తాన్తో శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని సూచించారు. యూరోపియన్ యూనియన్ కూడా ఆఫ్ఘనిస్తాన్ విషయంలో తమకు మద్దతు ప్రకటించిందన్నారు. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబన్లతో విసుగు చెంది పాకిస్తాన్లో ఉన్న ఆఫ్ఘన్ శరణార్థులను సగౌరవంగా తిరిగి వారి దేశానికి పంపిస్తున్నామని చెప్పారు. సోదర మిత్రదేశం కాబట్టి వారు కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నామన్నారు. అయితే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య సంబంధాలు ఇటీవల కాలంలో దారుణంగా దెబ్బతిన్నాయి. ఇక పాక్ వాదన విషయానికొస్తే పాకిస్తాన్కు చెందిన తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ లేదా టీటీపీని తమపై ఎగదోసి తరచూ విధ్వంసం సృష్టిస్తోందని పాక్ ఆరోపిస్తోంది. అయితే ఇరు దేశాల మధ్య కాల్పుల ఒప్పందం కొనసాగుతోంది. ఇక ఇటీవల కాలంలో పాకిస్తాన్కు, ఆఫ్ఘనిస్తాన్కు మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. దీనికి కారణం కూడా పాకిస్తాన్ అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముతాఖీ 6 రోజుల పాటు ఇండియా పర్యటనకు వచ్చిన వెంటనే ఆగ్రహంతో రగిలిపోయిన పాక్ తెల్లవారుజామున కాబూల్పై వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో మహిళలు, పిల్లలను చంపింది. దీనికి ప్రతీకారంగా ఆఫ్ఘన్ కూడా పాక్పై దాడులకు దిగింది. ఇక పాక్ తాలిబన్లు, తెహ్రీకియే తాలిబాన్ పాకిస్తాన్ లేదా టీటీపీ మిలిటెంట్లు ఆఫ్ఘనిస్తాన్ను అడ్డాగా చేసుకుని సరిహద్దు పాకిస్తాన్లలో ప్రవేశించి పెను విధ్వంసం సృష్టిస్తోంది. కేపీతో పాటు పెషావర్లో సమాంతర ప్రభుత్వం నడుపుతోంది. ఇక టీటీపీ డిమాండ్ ఏమంటే పాకిస్తాన్కు కూడా పూర్తి ఇస్లామిక్ దేశంగా తీర్చిదిద్ది షరియా చట్టాన్ని అమలు చేయాలని పోరాడుతోంది. దీనికి సహజంగానే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబన్లు మద్దతు ప్రకటిస్తున్నారు. అదీ కాకుండా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబన్లను ఏరిపారేయడానికి అమెరికాకు పాకిస్తాన్ బేస్ను ఇవ్వడం, ఈ బేస్ నుంచి తాలిబన్లను అమెరికా సైనికులు ఏరివేయడం కూడా తాలిబన్లను ఆగ్రహం తెప్పించింది. అందుకే అవకాశం చిక్కినప్పుడల్లా పాకిస్తాన్పై దాడులు చేయడానికి అవకాశం కోసం ఎదురు చూస్తోంది. పాక్ చేసిన పాపాలకు ప్రస్తుతం శిక్ష అనుభవిస్తోంది. పొలిటికల్ అనలిస్టులు అభిప్రాయపడుతుంటారు. మొత్తానికి చూస్తే తాలిబన్ల ముందు పాక్ ఆర్మీ నిలబడలేకపోతోంది. అమెరికా లాంటి బలమైన మిలిటరీకే చుక్కలు చూపించిన తాలిబన్లకు పాకిస్తాన్ సైనికులు లెక్క కూడా కాదు. ఇక అసలు విషయానికొస్తే పాక్ ఆర్మీని పెషావర్లో కానీ, ఖైబర్ పఖ్తూన్ఖ్వా లేదా కేపీలో డ్యూటీలు వేస్తే ఉద్యోగాలకు రాజీనామా చేసి పారిపోతున్నారు. దీన్ని బట్టి చూస్తే పాక్ ఆర్మీ సత్తా ఏంటో తేలిగ్గానే ఊహించుకోవచ్చు.